ఏలూరు జిల్లాలోని ఏలూరు, నూజివీడు, జంగారెడ్గూడెం, చింతలపూడి మున్సిపల్ అర్బన్ లోకల్ బాడీల పనితీరుపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్డీఎంఏ నాగనరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, అదనపు కమిషనర్ డి శ్రీనివాసరావు, నూజివీడు కమిషనర్ కె వీరయ్య, జంగారెడ్గూడెం కమిషనర్ కె వెంకటరమణ, చింతలపూడి కమిషనర్ ఏ రాంబాబు తదితర విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా ఆర్డీఎంఏ పలు ముఖ్య అంశాలపై లోతైన పరిశీలన చేపట్టారు. ముఖ్యంగా ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, షాపు గదుల అద్దెల వసూళ్లు, ఈ వేస్ట్, ఘన వ్యర్థాల నిర్వహణ, కోర్టు కేసుల పరిష్కారం వంటి అంశాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ పరిధిలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పనులు, అనధికార నిర్మాణాల నియంత్రణ, భవనాలు, ఖాళీ స్థలాల వివరాలు, కౌన్సిల్ సమావేశాల నిర్వహణ, సిఎండి వ్యర్థాల నిర్వహణ, వార్షిక ఖాతాల బడ్జెట్, ఈ ఆఫీస్ అమలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల అమలు వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పన్నుల వసూళ్లలో లక్ష్య సాధనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఘన వ్యర్థాల నిర్వహణలో సమర్థవంతమైన పద్ధతులు అనుసరించాలని, అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అన్ని మున్సిపాలిటీల్లో ఈ ఆఫీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేసి పరిపాలనలో పారదర్శకత, వేగవంతత పెంచాలని సూచించారు. సంబంధిత అధికారులు తమ తమ మున్సిపాలిటీల పరిధిలోని అంశాలపై వివరాలు సమర్పించగా పెండింగ్ పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆర్డీఎంఏ ఆదేశించారు. ప్రతిరోజు మీ కింద ఉన్నటువంటి ఎవరైతే అడ్మిన్స్ ఉంటారో మీరు ఎక్కడ కూర్చోబెట్టుకుంటారో, ఈ ఆఫీస్ రప్పించుకుంటారో, లేకపోతే సచివాలయంలో కూర్చుని 10 మందిని రప్పించుకుంటారో, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నైట్ ఎట్టి పరిస్థితుల్లో 7-7:30 వరకు ఫీల్డ్లో ఉండాలి వాళ్ళు. తర్వాత మీరు ఒకసారి కూర్చోబెట్టి రివ్యూ చేసుకుని ఎవరైతే బాగాలేదో, ఎందుకు బాగాలేదో, ఆ రోజు ఎన్ని కలెక్షన్స్, ఎన్ని అసెస్మెంట్స్ కలెక్ట్ చేశారు, ఏం చేశారు అన్నది మీరు రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకుని మీ స్థాయిలోనే మీరు రిపోర్ట్ ఇస్తే, ఎవరైతే బాగాలేదో మీరు రిపోర్ట్ ఇస్తే మీ కమిషనర్ గారు అలాగే షోకాజ్ నోటీసు ఏదో ఒకటి ఇష్యూ చేస్తారు. ఆయన రివ్యూ చేసుకుని ఆయన ఇచ్చుకోవాలంటే మరి మీ నుంచి రిపోర్ట్ రావాలి కదా. 6 నుంచి 6 నుంచి రిపోర్ట్ లేకపోతే అలాగే మీ అటెండెన్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. 6 అటెండెన్స్ కూడా ఐ విల్ అబ్జర్వ్. మీరు 8 పని చేయాలి, అంతేగాని మీరు ఏదో 10:30 వచ్చి సాయంకాలం 6 గంటలకు వెళ్ళిపోయి వాళ్ళని 8 పని చేయమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఉంటే ఫీల్డ్లో, వాళ్ళు ఉంటారు ఫీల్డ్లో. నాకు ఇది పైగా నేను 15 రోజుల టార్గెట్ ఒకటి చూస్తున్నాను. నేను 15 డేస్ చూస్తుంటే ఏమి బాగాలేదు టార్గెట్. లాస్ట్ 15 డేస్ పోనీ, పండగ ముందు పండగ అంటే అదండి కదా అని చెప్పచ్చు. లాస్ట్ 15 రోజులు ఏం చేస్తారా మీరు? 7% చేశారు మీ టార్గెట్లో. మీరు చేయాల్సిన 6,71,00,000 చేయాలి 2 వీక్స్లో. 6,71,00,000 చేయాలి మీరు. ఓవరాల్గా మీరు చేయాల్సినటువంటిది 50 కోట్లు ఉంది ప్రైవేట్. ఇది కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్, తర్వాత కోర్టు కేసులు తీసేస్తే 50 కోట్లు ఉంది. 50 కోట్లు మీరు డివైడ్ చేసుకుంటే 2 వీక్స్లో 6,41,00,000 చేయాలి. 6,41,00,000 మీరు చేసింది 45 లక్షలు. కనీసం 10% చేయలేకపోయింది మీరు కనీసం. మరి మిగతా 40 డేస్ ఎలా చేస్తారు? ఎలా జరుగుతుంది 40 డేస్? ఇంకా పెరిగిపోతుంది కదా టార్గెట్. డైలీ టార్గెట్ పెరిగిపోతుంది కదా. బ్యాలెన్స్ అంతా వచ్చి దీని పడిపోతుంది, బ్యాలెన్స్ డేస్ మీద పడిపోతుంది, పెరిగిపోతుంటుంది టార్గెట్. పెరిగిన టార్గెట్ ఎలా మీరు అచీవ్ అవుతారు? అలాగే వివిధ రకాలుగా మనం పబ్లిక్లోకి వెళ్ళచ్చు. మైక్ అనౌన్స్మెంట్ పెడతారు, లేకపోతే ఇది చేస్తారు, అది చేస్తారు. ఆఫీస్లో మీ క్లర్క్లు ఉంటారు, ఖాళీ కూర్చుంటారు. ఒకసారి మేనేజర్ గారు కొంచెం ఫ్రీగా ఉంటాడు, ఆయనతో ఒక 100 లిస్ట్ ఇచ్చి టాప్ 100 లేకపోతే టాప్ 200 ఫోన్ చేయించడం. బాబు మీరు ట్యాక్స్ బకాయి ఉంది, మీరు పే చేయాలి. సో ఆ విధంగా వివిధ రకాలైనటువంటి పద్ధతులు. అన్నిటికన్నా బెటర్ పద్ధతి ఏంటంటే పర్సనల్గా అప్రోచ్ అవ్వడం. బాబు అడ్మిన్ సెక్రటరీస్ మీ మహా అయితే ఒక 700 నుంచి 800 అసిస్టెంట్స్ ఉంటారు నాకు తెలిసి. అదర్వైజ్ ఒక 1000. మనకున్న 365 రోజులు. రోజు ఒక 5 నుంచి 10 అసెస్మెంట్స్ టచ్ చేసినా ఒక్కొక్క అసెస్మెంట్ దాదాపు 4-5 సార్లు టచ్ చేయొచ్చు. అందులో మనం వెళ్ళకపోయినా రెగ్యులర్గా కట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేస్తారు వాళ్ళే, లేదంటే నోటీస్ ఇచ్చినట్టే కట్టేస్తారు. సో అదందరూ తీసేస్తే ఇంకా మీరు తిరిగి అసెస్మెంట్స్ కూడా తక్కువే ఉంటాయి.